భారీ నగదు చోరీ రాయదుర్గం పట్టణంలో జేఆర్ఎస్ కాలనీలో సోమవారం హుస్సేన్ ఇంట్లో భారీ నగదు చోరీకి గురైనట్లు బాధితుడు హుస్సేన్ తెలిపాడు. కోతిగుట్ట ఏరియాలో ఉన్న ఇల్లు అమ్మకం ద్వారా వచ్చిన 3,50,000 నగదును ఇంట్లో ఉంచామన్నారు. ఆదివారం రాత్రి ఎదురుగా ఉన్న పైన ఇంట్లో పడుకున్నామన్నారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడి బీరువాలోని 3,50,000 నగదును చోరీ చేశారని బాధితుడు తెలిపారు. జరిగిన దొంగతనం కేసులో డాగ్ స్క్వాడ్ రంగంలో దిగింది. అర్బన్ సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో విచారణ ప్రారంభించారు. జిల్లా నుండి వేలిముద్రలు సేకరించే క్లూస్ టీం మరియు డాగ్ స్క్వాడ్తో ముమ్మరంగా విచారణ ప్రారంభించినట్లు సీఐ శ్రీనివాసులు మీడియాతో తెలిపారు. త్వరలోనే దుండగులను పట్టుకుంటామని పేర్కొన్నారు. రాయదుర్గంలో వరుస దొంగతనాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని విలేకరులు అడగడంతో సీఐ శ్రీనివాసులు మాట్లాడుతూ రాత్రి వేళల గస్తీ ముమ్మరం చేస్తామని తెలిపారు. పని చేయని సీసీ కెమెరాలను సైతం మరమ్మతుల పనులు పూర్తి చేస్తున్నామన్నారు. అనుమాన వ్యక్తులు ఎవరు సంచరించిన ప్రజలు తమకు సమాచారం అందజేయాలని కోరారు. దాని తీసుకుపోయినా తెచ్చి ఇంట్లో పెట్టింటాము. ఈరోజు కట్టాల 50 కానీ ఇంట్లో పెట్టింటే 3.5 లక్షలు పోయింది సార్. ఎట్లా పోయింది? తీసి పగలు కొట్టి. మీరు ఎక్కడ ఉంటారు? మేము అది పైన పండుగ ఏ టైం సార్, అది ఆ టైం జరిగింది తెలుసు. మొత్తం ఎంత పోయింది? 3 ఏం పోలేదు సార్. ఇది రోడ్డు కూడా ఉండే, అవి మామూలుగా పోయినాయి. అంటే గోల్డ్ అనుకుని ఎత్తుకున్నారా? గోల్డ్ అనుకుని తీసుకుపోయినా. గోల్డ్ కాస్ట్ రోడ్డు గోల్డ్. డబ్బులు ఎక్కడ పెట్టింటున్నావు? దీంట్లో డబ్బాలు వేసి పెట్టింటారు సార్. ఓన్ రూమ్లోనే డబ్బాలు వేసి పెట్టింటారు. బీరువా కూడా పగలు కొట్టినారా? బీరువా ఏం లేదు, పగలగొట్టలేదు. ఇది కబోర్డ్ మాత్రం పగలగొట్టినారు. ఈరోజు రాయదుర్గం పట్టణంలోని జేఆర్ఎస్ కాలనీ నందలి షేక్ హుస్సేన్ అన్న మేస్త్రి, అతను మేస్త్రి పనిచేస్తాడు. అతని ఇంటిలో నిన్న రాత్రి దొంగతనం జరిగిందని ఈరోజు ఉదయం గుర్తించి మాకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ ఫిర్యాదు పైన మేము వచ్చి ఇల్లంతా చెక్ చేసినాము. డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంతో కూడా పిలిపించి చేయడం జరిగింది. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నాము. దీంట్లో అతను ఇల్లు అమ్మినాడు. అతనికి అప్పులు కూడా ఉన్నాయి. అతను 4 రోజుల క్రితం అమౌంట్ తెచ్చి ఇంట్లోని వంటగదిలో పెట్టుకున్నాడు. దాంట్లో 3.5 లక్షలు పోయిందని అతను చెప్తున్నాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నాడు. సార్, రాయదుర్గంలో వరుస దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయి సార్. తమే కొంచెం చెప్పండి సార్. మేము నైట్ బీట్లు అన్నీ స్ట్రెంథన్ చేసినాము. నైట్ ఇన్ఛార్జ్ తిరుగుతున్నారు. బీట్లు కూడా తిప్పుతున్నాము. ఎటువంటి జరగకుండా నిరోధిస్తాము. ఇంకా బీట్లు కూడా పెంచుతాము. నైట్ సర్వేలెన్స్ కూడా పెంచి కేసులు కూడా తొందరగా పరిష్కారం అయ్యేటట్టు చేస్తాం. సీసీ కెమెరాలు పనితీరు సీసీ కెమెరాలు చేస్తున్నాయి. ఇప్పుడు కూడా మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈరోజు కూడా వచ్చినారు, చేస్తున్నారు.